ఒక అడవిలో భార్యాభర్తలుగా జీవిస్తున్న పావురం గ్రద్దలు తమ కొడుకు తరుణ్ కాకికి పెళ్లి చేయాలనుకుంటాయి. తరుణ్ కాకి, మైనా పిచ్చుక రెండూ పార్కులో ప్రేమించుకుంటూ ఉంటాయి. తరుణ్, నన్నిప్పుడు మీ ఇంటికి తీసుకెళ్తున్నావు? నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్దాం మైనా, వెళ్దామా? నేను అడుగుతుంది ఇలా కాదు తరుణ్, పెళ్లి చేసుకొని. ఓహో, కోడలిగా తీసుకెళ్లేది ఎప్పుడని అడుగుతున్నావా? అవును తరుణ్, కోడలిగా ఎప్పుడు మీ ఇంటికి తీసుకెళ్తున్నావు? నేను మన ప్రేమ విషయం ఇంకా మా ఇంట్లో చెప్పలేదు మైనా. చెప్పలేదా? ఎందుకు? నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా తరుణ్? అలాంటిదేమీ లేదు మైనా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనసారా ప్రేమించాను. నేను నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. నన్ను నమ్ము మైనా. అయితే నన్ను ఇప్పుడే ఇలాగే మీ ఇంటికి తీసుకెళ్ళు. మన ప్రేమ విషయం చెప్పు. వాళ్ళు ఒప్పుకోకపోతే? ఒప్పించు తరుణ్. నాకు నువ్వు కావాలి, వాళ్ళు కావాలి అని తరుణ్తో చెప్పి లోపల వాళ్ళ పేరు మీదున్న ఆస్తి కావాలి. అప్పుడే నా కోరికలు తీర్చుకోవచ్చు అని అనుకుంది. తరుణ్ కాకి, మైనా పిచ్చుక మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్లిపోతాయి. తరుణ్ కాకి తన తల్లి పావురం, తండ్రి గ్రద్దలతో మాట్లాడి అతి కష్టం మీద ఒప్పిస్తాడు. మంచి రోజున తరుణ్ కాకి, మైనా పిచ్చుకల వివాహం జరిగింది. కాపురానికి అత్తగారింటికి వచ్చిన మైనా పిచ్చుక తను చాలా అత్యాశగల ఇల్లాలు. కిట్టి పార్టీకి వెళ్లడానికి కొత్త బట్టలు, నగలు తీసుకురావాలని తన భర్త తరుణ్ని పదే పదే కోరుతూ ఉంటుంది. ఏంటండి ఇది? నాకు తెలిసి ముష్టివాడు కూడా ఇన్నిసార్లు ఒకే ఇంటి దగ్గర అమ్మా అన్నం పెట్టండి అని అడిగుండడు. నేను మాత్రం రోజుకి 10 సార్లు అడుగుతూనే ఉన్నాను. మీరు పనిలో పడి మర్చిపోతారని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నాను. ఆయన మీరేమీ పట్టించుకోవట్లేదు. అదే ముష్టివాడికి బాబూ ఈ రోజు లేదు, వెళ్ళిరా బాబూ అని చెప్పగానే ఉన్నప్పుడు వేశారు కదా, లేనప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమీ మాట్లాడకుండా సరే అమ్మగారు అని వెళ్ళిపోతాడు. అంతేగాని అన్నం పెట్టాలంటే పెట్టాలని గొడవ చేయడు. మరి ఆ ముష్టివాడి గోల మనకెందుకు చెప్పండి. నేను కిట్టి పార్టీకి వెళ్ళాలి. కొత్త బట్టలు, నగలు తీసుకురండి. చూడు మైనా, మనమటు పూర్తిగా డబ్బున్న వాళ్ళం కాదు, ఇటు మరీ ఏమీ లేని వాళ్ళం కాదు. మధ్యతరగతికి చెందిన వాళ్ళం. మన తాహతుకు తగ్గట్టుగా పరిచయాలు పెంచుకుంటే సరిపోతుంది. మనతో సమానంగా ఉన్న వారితోనే స్నేహం చెయ్యాలి. అలా కాకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చెయ్యకూడదు. మీ బడ్జెట్ పురాణం నాకెందుకు చెప్పండి. నాకు కావాల్సింది కొత్త బట్టలు, నగలు అంతే. ఇప్పుడు కొంటారా లేదా అది మాత్రం చెప్పండి. నువ్వు నెలకి 10 సార్లు కిట్టి పార్టీకి వెళ్తే ప్రతిసారి నీకు కొత్త బట్టలు, నగలు ఎలా లభిస్తాయి? మీరు నన్ను పెళ్లి చేసుకుందెందుకు? నా ఇష్టాల్ని, నా కోరికల్ని నెరవేరుస్తానని చెప్పారు కదా. కోరికలు అన్నాను, గొంతెమ్మ కోరికలు అనలేదు. నేను కొత్త బట్టలు లేదా నగలు ధరించకపోతే నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తారు. ఎన్నోసార్లు చెప్పాను కదా. మీరు ఎక్కువ సంపాదించడానికి ఆలోచించరు, కానీ నన్నేవి కొనకుండా ఆపుతూ ఉంటారు అని కోపంగా భర్త కాకి దగ్గర నుండి అత్త పావురం దగ్గరికి వస్తుంది మైనా పిచ్చుక. అత్తమ్మ, మీ ఆభరణాలు నాకివ్వండి. నేను కిట్టి పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను. మా కాలంలో కోడలు తన నగలు అత్తగారికిచ్చేది, కాని నువ్వు నా నగలు అడుగుతున్నావు? ఇది మర్యాద కాదు కోడలా. ఆ మాటతో మైనా పిచ్చుక గొడవ పెట్టుకుంది. ప్రతిరోజు కోడలి మాటలతో ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఒకరోజు మైనా పిచ్చుక స్నేహితురాలు శిల్పా చిలుక మైనా పిచ్చుక ఇంటికి వస్తుంది. అమ్మగారు, మైనా పిచ్చుక లేదా? లేదు తల్లి, పార్టీకి వెళ్ళింది. మీరెందుకు బాధగా ఉన్నారు? మైనా పిచ్చుక కోడలు రోజు కొత్త నగలు, కొత్త బట్టలు పదే పదే కావాలని అడుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని వాటి కోసం ఖర్చు చేస్తుంది. ఏమైనా అంటే గొడవ పెట్టుకుంటుంది అంటూ మైనా పిచ్చుక గురించి మొత్తం చెప్పింది. ఆభరణాల కన్నా ముఖ్యమైనది అనుబంధమని తనకి చెప్పాల్సింది. అదెలా జరుగుతుంది అని అత్త పావురం అడుగుతుంది.
చూస్తూ ఉండండి అని చెప్పి శిల్పా చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్త పావురం ఎంతగా ఆలోచన చేసినా ఈ తరం ఆలోచనలు, ఐడియాలు ఆమె బుర్రకు అర్థం కావు. 2 గంటల తరువాత శిల్పా చిలుక తిరిగి అత్త పావురం ఇంటికి వస్తుంది. శిల్పా చిలుక తన ఆభరణాలు మరియు కొత్త బట్టలన్నింటినీ ఇంటికి తీసుకొచ్చి మైనా పిచ్చుక ఇంట్లో బియ్యం, సరుకులు మరియు ఫర్నిచర్ అంతా తన ఇంటికి తీసుకెళ్ళింది. మైనా పిచ్చుక ఇంటికి వచ్చినప్పుడు ఆమె అల్మారాలోని కొత్త నగలు మరియు బట్టలు చూసి చాలా ఆనందంగా ఉంటుంది. అత్తయ్య, ఇవెవరివి? ఈ బట్టలన్నీ నీకోసమే. ఈ నగలన్నీ నీవే. నీకెప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండుకోడలా. మైనా పిచ్చుక ఆ మాటలకు సంబరపడి తనకు నచ్చిన కొత్త బట్టలు, నగలు వేసుకుని ఇంట్లో ఆనందంగా నడవటం ప్రారంభించింది. కొద్ది సమయం తరువాత మైనా పిచ్చుక వంటగదికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న సరుకులు, వంట సామాన్లు అన్నీ కనిపించటం లేదని మైనా పిచ్చుక గమనించింది. అత్తయ్య, ఇంట్లో వంట సామాన్లు మరియు ఫర్నిచర్ అంతా ఎక్కడికి పోయాయి? వాటిని అమ్మటం ద్వారానే నీకోసం కొత్త ఆభరణాలు మరియు బట్టలు తీసుకొచ్చాను. కానీ మన కడుపు నింపేది ఆభరణాలు కావు కదా అత్తయ్య. ఖచ్చితంగా ఆహారం తినాలి. ఇంతలో మైనా పిచ్చుక స్నేహితురాలు శిల్పా చిలుక అక్కడికొస్తుంది. మైనా, మీ అత్తగారు నీకు మొదట చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి మేమే ఇవన్నీ చేశాము. నీ భర్త తగినంతగా సంపాదించలేదని నీకు అనిపిస్తే అప్పుడు ఆ పనిని నువ్వే ఎందుకు చేసి సంపాదించుకోకూడదు? ఈ అనవసరమైన ఆభరణాలను ధరించి చూపటం వదిలేసి ఇప్పటి నుండి నువ్వు నీ ఇంటిపై దృష్టి పెట్టు అని చెప్పి శిల్పా చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మైనా పిచ్చుకకు కనువిప్పు కలిగి తన తప్పును తెలుసుకుంటుంది. చలికాలం కావటం వల్ల కాశీపురంలో ప్రజలంతా గజగజ వణికిపోతుంటారు. ఇంట్లో నుండి ఎవరూ బయటకి రాలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదయం 10 గంటలవుతున్నా చలి విపరీతంగా ఉంటుంది. పిచ్చుక కూడా చలికి భయపడి ఇంట్లోనే ఉంటుంది. కాని పిచ్చుక తల్లి పావురం దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పావురానికి ఆస్తమా ఉంటుంది. చలికాలం వస్తే చాలు విపరీతమైన దగ్గుతో బాధపడుతుంది. తన తల్లి పావురాన్ని చూసి పిచ్చుక విచారిస్తూ ఉంటుంది. అమ్మా, అలా దగ్గుతూనే ఉంటే ఎలాగమ్మా? కాస్త ఓర్చుకో, వేడి నీళ్లు తీసుకొస్తానుండు. వద్దే, ఆ వేడి నీళ్లతో లాభం లేదులే. నాకు కాస్త దుప్పటి కప్పు. నేను ఎండ వచ్చే వరకు లేవను, పడుకునే ఉంటాను. అలాగైతే కాసేపు పడుకో. ఎండ వచ్చే వరకు నిద్రపో అమ్మా. బయట ఎండ రాగానే నేను పిలుస్తాను అంటూ పిచ్చుక ఇంటి నుండి బయటకొస్తుంది. బయట పక్కింటి కాకి చలిమంట వేసుకుని ఉంటుంది. కాకి వద్దకి పిచ్చుక వెళ్లి తను కూడా చలి కాచుకుంటూ ఉంది. అప్పట్లో రాత్రిపూట గాని ఉదయాన్నే గాని చలిమంట వేసేవాళ్ళం. ఇప్పుడేమో పగలవుతున్నా ఈ చలి వదలట్లేదు. అందుకే చలిమంట వేయాల్సి వస్తోంది. ఇంతకీ మీ అమ్మకెలా ఉంది? అమ్మకు చాలా ఇబ్బందిగా ఉంది. చలి వల్ల దగ్గుతూనే ఉంది. పాపం 10 ఏళ్లుగా భరిస్తూనే ఉంది. డాక్టర్లు కూడా ఈ ఆస్తమా ఉన్న వాళ్ళని ఏం చెయ్యలేమని చెప్పారు. మరి చలికి దూరంగా ఉంచాలని చెప్పారు. ఈ చలికాలం వస్తే చాలు మీ అమ్మ దగ్గటం ఈ ఊరంతా వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో మీ నాన్న చాలా మంది వైద్యులకి చూపించాడు, కానీ లాభం లేకుండా పోయింది. అన్ని రోజుల్లో బాగానే ఉంటుంది. ఈ చలికాలం వస్తేనే విపరీతంగా ఇబ్బంది పడుతుంది. అంటే మా అమ్మ ప్రశాంతంగా ఉండేందుకు ఏం చెయ్యలేమా? మా అమ్మని నేను కాపాడుకోలేనా? మందుల పరంగా అయితే చేయాల్సిందంతా చేసింది, కానీ ఏం లాభం లేదు. ఇక ఈ వాతావరణం ఉంది కదా, మీ అమ్మ చుట్టూ వెచ్చని వాతావరణం ఉంటే కనుక ఆమె కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇంతలో పావురం ఇంకాస్త బలంగా దగ్గుతూ ఉంది. దాంతో పిచ్చుక పరుగు పరుగున తన తల్లి వద్దకి వెళ్ళింది. పావురం పడే బాధ చూసి పిచ్చుక తల్లడిల్లిపోతుంది. కంటతడి పెట్టుకుంటుంది. ఈ దగ్గును నేను భరించలేకపోతున్నాను. చనిపోయినా బాగుండనిపిస్తుంది. ఈ చలికాలం వచ్చిందంటే చాలు చచ్చి బతుకుతూ ఉంటాను. అమ్మా, నువ్వలా అనకమ్మా.
నేను నీకోసం వేడివేడిగా సూప్ చేసుకొస్తానుండు అంటూ పిచ్చుక తన తల్లి కోసం వేడి వేడి సూప్ చేసింది. ఆ సూప్ ఇచ్చిన తరువాత పావురం కాస్త కుదుట పడుతుంది. మరుసటి రోజు పిచ్చుక కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్లో పిచ్చుక టీచర్ చిలుక పాఠం చెప్పిన తరువాత తొందరగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదేంటి టీచర్ అప్పుడే వెళ్ళిపోతున్నారు? నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, లేకుంటే ఆ చలికి తట్టుకోలేను. నాకు ఆస్తమా ఉంది, దానివల్ల దగ్గొస్తుంది. పైగా ఈ చలికి నేను చాలా బాధపడుతుంటాను. మీకులాగే మా అమ్మకు కూడా సమస్య ఉంది. పాపం మా అమ్మ చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నేను మా అమ్మని చూసి భరించలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు టీచర్. చూడమ్మా, విదేశాల్లో ఇలాంటి చలికాలం వచ్చినప్పుడు వాళ్ళంతా హీటర్ ని ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ గది మొత్తం చాలా వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చదనం వల్ల చలికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. చిలుక అలా చెప్పేసరికి పిచ్చుక చాలా సంతోషించింది. 1000 దీపాల వెలుగు పిచ్చుక మొహంలో కనిపిస్తుంది. అంటే హీటర్ ఉంటే చలి తీవ్రత ఉండదన్నమాట. మా అమ్మ హాయిగా ఉండొచ్చన్నమాట. అవును, కానీ ఆ హీటర్ రేట్ ఎక్కువ. దాన్ని ధనవంతులు మాత్రమే కొంటారు. మనలాంటి వారు కొనలేరమ్మా. ఏం చేస్తాం, చచ్చినట్టు ఈ చలికాలం వరకు భరించాల్సిందే అని చిలుక చెప్పగానే పిచ్చుక మొహం మళ్లీ విచారంగా మారుతుంది. ఆ రాత్రంతా పిచ్చుక తన టీచర్ చెప్పిన హీటర్ గురించి ఆలోచిస్తుంది. మరుసటి రోజు కాలేజ్కి త్వరగా వెళ్తుంది. చిలుకను కలుస్తుంది. ఏంటి ఈరోజు ఇంత తొందరగా వచ్చా? ఆ హీటర్ను ఎలా తయారు చేస్తారు టీచర్? దాన్ని చేయడానికి ఏమేం కావాలి? అదంతా ఒక పుస్తకంలో ఉంది. నేను లైబ్రరీ నుండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఉండు, వెతికిస్తాను అంటూ చిలుక తన వద్ద ఉన్న పుస్తకాలలో వెతికి హీటర్ కి సంబంధించిన పుస్తకాన్ని పిచ్చుకకిస్తుంది. ఆ పుస్తకాన్ని తీసుకొని పిచ్చుక ఇంటికొస్తుంది. పిచ్చుక ఆ పుస్తకాన్ని చదవటం మొదలెడుతుంది. అలా వారం రోజుల పాటు ఆ పుస్తకాన్ని చదివి బాగా అర్థం చేసుకుంటుంది. వెంటనే పక్కింటి కాకి వద్దకి వెళ్తుంది. అరే, ఏంటి ఇలా వచ్చావు? నీ మొహమేంటి వెలిగిపోతుంది? మీ అమ్మకి ఆరోగ్యం బాగుందా? అది సరే కానీ ముందు నాకు కొన్ని వస్తువులు కావాలి. ఆ వస్తువులతో నేను హీటర్ తయారు చేయాలనుకుంటున్నాను. ఏంటి, హీటర్ తయారు చేస్తావా? అది సాధ్యమయ్యే పనేనా? నువ్వేమైనా సైంటిస్ట్ అనుకుంటున్నావా? మనకెందుకు అవన్నీ? చలికాలంలో నేను మా అమ్మ పడే బాధ చూశాను. నేను ఖచ్చితంగా తయారు చేసి తీరాలి. వెంటనే నేను చెప్పిన వస్తువులు తీసుకురా. నాకు సాయం చేస్తావు కదా? చేస్తాను. నేను సాయం చేస్తాను. నువ్వు అడిగినవన్నీ నేను రేపటికల్లా సిద్ధం చేసి పెడతాను అని కాకి చెప్పగానే పిచ్చుక చాలా సంతోషించింది. తను హీటర్ తయారు చేయడానికి ఒక ప్రదేశాన్ని కూడా ఎంచుకుంది. పిచ్చుక చెప్పినట్టుగా కాకి అన్ని వస్తువుల్ని తీసుకొచ్చిస్తుంది. 2 రోజుల పాటు శ్రమపడి పిచ్చుక హీటర్ ని సిద్ధం చేస్తుంది. ఇక ఆ హీటర్ ని ఆన్ చేయగానే అది ఒక్కసారిగా పేలిపోతుంది. అక్కడున్న ప్రాంతం మొత్తం కాలిపోతుంది. ఆ అగ్ని ప్రమాదం నుండి పిచ్చుక తప్పించుకుంది. నేను ముందే చెప్పాను కదా, ఇదంతా మన వల్ల ఏ పని కాదు. నువ్వు కాస్త ఆలోచించు. ఇక ఇటువంటి పనులు చేయటం మానుకో, లేకుంటే నేను ఊరందరికీ చెప్పి నిన్ను తిట్టిస్తాను. అందరూ నిన్ను తిట్టడం మీ అమ్మ భరించలేదు. అలాగే, నేనింకా ఇవన్నీ మానేస్తాన్లే అని పిచ్చుక కాకికి చెప్తుందే కాని తన మనసులో మాత్రం హీటర్ చెయ్యాలనే సంకల్పం ఉంటుంది. ఈసారి కాకికి తెలియకుండా రహస్యంగా హీటర్ ని తయారు చేయడాన్ని పిచ్చుక ప్రారంభిస్తుంది. ఈసారి ఆచితూచి ముందడుగేస్తుంది. నిదానంగా ఒక్కో పని చేస్తూ హీటర్ ను తయారు చేస్తుంది. రెండోసారి ప్రయత్నించినప్పుడు హీటర్ అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ హీటర్ ను తీసుకెళ్లి తన తల్లి పావురం ఉన్న గదిలో పెడుతుంది. హీటర్ వెచ్చదనం వల్ల పావురం చాలా రోజుల తరువాత దగ్గు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది. పిచ్చుక హీటర్ చేసిన విషయం ఆ ఊరంతా తెలుస్తుంది. అందరూ పిచ్చుక హీటర్ గురించి మాట్లాడుకుంటారు. పిచ్చుక టీచర్ చిలుక కూడా ఆ హీటర్ ని వచ్చి చూస్తుంది. చాలా అద్భుతం, నాకు గర్వంగా ఉంది. నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నాకు అలాంటిది చేసి పెడతావా? టీచర్, మీకు కూడా నేను ఒకటి చేసి పెట్టాను, ఇదిగో తీసుకోండి
అంటూ తన టీచర్కి కూడా పిచ్చుక ఒక హీటర్ని ఇస్తుంది. చిలుక చాలా సంతోషిస్తుంది. అలా కొన్ని రోజులకి పిచ్చుక హీటర్ గురించి చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది పిచ్చుక ఇంటికి క్యూ కడతారు. ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతుడైన గ్రద్ద ఒకరోజు పిచ్చుక ఇంటికి వస్తాడు. నేను నువ్వు చేసిన హీటర్ గురించి విన్నాను. నాకు చాలా నచ్చింది. దానివల్ల మనం ఎంతో మందిని కాపాడుకోవచ్చు. నువ్వు నా కంపెనీలో చేరిపో. నీకు ఉద్యోగం ఇస్తాను. బంగ్లా, కారు ఏర్పాటు చేస్తాను. నువ్వు ఇప్పుడు ఒక సైంటిస్టువి. ప్రపంచానికి నువ్వు తయారు చేసిన హీటర్ ప్రయోజనం చాలా ఉంది. దానివల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం అవుతాం. చాలా సంతోషమండి. 10 మంది ప్రాణాలు కాపాడగలమని తెలిస్తే నాకింకేం కావాలి? నేను వెంటనే ఉద్యోగంలో చేరతాను. అలా పిచ్చుక సైంటిస్ట్గా ఉద్యోగంలో చేరి చాలా రకాల హీటర్లు తయారు చేస్తుంది. పిచ్చుక చేసే హీటర్ల వల్ల చాలా మంది చలికి ఇబ్బంది పడకుండా తమని తాము రక్షించుకుంటారు. చలి వల్ల చనిపోయే వారి సంఖ్య బాగా తగ్గుతుంది. పిచ్చుక చేసిన సేవకి గాను నోబెల్ బహుమతి లభిస్తుంది. తన సొంత ఊళ్ళోనే పిచ్చుకని ఒక దేవతలా కొలుస్తారు. గ్రద్ద చేతుల మీదుగా పిచ్చుక నోబెల్ బహుమతి అందుకుంది. చలి వల్ల మా అమ్మ బాధని చూశాను. ఆ బాధ ఎవరు పడకూడదనుకున్నాను. అందుకే కష్టపడి హీటర్ తయారు చేశాను. ఇప్పుడు చలికాలంలో ఎవరు చలికి భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గుతో బాధపడే వారికి హీటర్ ఒక మిత్రుడిలా ఉంటుంది. ఈ నోబెల్ బహుమతి అందుకున్న దానికన్నా ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అంటూ పిచ్చుక చెప్పగానే చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది. పిచ్చుకని చూసి కాకి, పావురం, గ్రద్ద, చిలుకలు జేజేలు పలికాయి. అందరి చప్పట్ల మధ్య పిచ్చుక సగర్వంగా ముందుకు సాగుతుంది.